యా గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ఒక్కసారి ఎస్టర్డే లెక్చర్ని ఇంకొకసారి రివైజ్ చేసుకొని ఎస్టర్డే మీకు అసలు వెలాసిటీ రేషియో అంటే ఏంది, ఆర్మ్ ఎలా తిరుగుతుంది, ఇవన్నీ చెప్పుకున్నాం. వాటిలన్నింటినీ మనం ఒక్కసారి ఒకే నట్షెల్లో తీసుకొని క్లియర్ కట్గా మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. వాట్ ఈజ్ మిషన్? ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ మేక్స్ అవర్ ఎఫర్ట్ ఈజియర్. మన రియల్ లైఫ్లో మనం చేసే పనులన్నీ దేనికి సంబంధించి ఉంటాయి? ఒక బుక్ని లిఫ్ట్ చేయాలి. ఒక బుక్ లిఫ్ట్ చేయాలంటే ఆ బుక్ మనం లిఫ్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఫోర్స్ అప్లై చేయాలి. సో దట్ ఈజ్ అవర్ ఎఫర్ట్. మనం ఏ ఫోర్స్ని అయితే మనం లిఫ్ట్ చేయాలని ట్రై చేస్తున్నామో, ఏ ఆబ్జెక్ట్ని అయితే లిఫ్ట్ చేయాలంటే దాన్ని లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానికి బరువు ఉంది కదా, వెయిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ బుక్. ఓకే, ఈ బుక్ నేను పైకి లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరు మనకి మిషన్గా ఉపయోగపడుతున్నారంటే నా ఆర్మ్ మిషన్గా యూజ్ అవుతుంది. ఓకే, సో నేను కొంత ఫోర్స్ అప్లై చేసి ఈ బుక్ని పైకి లిఫ్ట్ చేస్తున్నాను. అయితే సో ఇప్పుడు నేను చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ బుక్ని లిఫ్ట్ చేయటం. ఈ బుక్ని లిఫ్ట్ చేయడానికి నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ బుక్కి ఒక వెయిట్ ఉంటుంది కదా, ఈ బుక్ ఒక వెయిట్ ఉంటుంది, ఆ వెయిట్ కిందకి యాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ వెయిట్ని నేను ఓవర్కమ్ చేయాలి. ఓకే, ఆ వెయిట్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. నేను అప్లై చేసే ఫోర్సే ఎఫర్ట్. అంటే ఇప్పుడు నా హ్యాండ్ మిషన్ అనుకుంటే ఈ మిషన్ మీదగా, ఓకే, ఇన్ దిస్ మిషన్ ద ఫోర్స్ విచ్ ఈజ్ అప్లయింగ్, ఆ ఫోర్స్ అప్లయింగ్ బై అస్, ఎవరైతే ఫోర్స్ అప్లై చేస్తున్నారో మిషన్ మీద, ఆ అప్లై చేసే ఫోర్స్నే ఎఫర్ట్ అంటాం. అలాగే ఇక్కడ మనం ఏ ఫోర్స్ని ఓవర్కమ్ చేయాలి ఈ మిషన్ ఉపయోగించి? ఈ మిషన్ యూజ్ చేసి నేను ఏ ఫోర్స్ని ఓవర్కమ్ చేయాలంటే బుక్ యొక్క వెయిట్ని, దట్ ఈజ్ లోడ్. ఓకేనా, దట్ ఈజ్ లోడ్. సో అలాగే మనం కాబట్టి ఎఫర్ట్ మీన్స్ ద ఫోర్స్ అప్లయింగ్ on the mission. Load means the force or resistance. ఇందాక ఉన్న ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్పుకున్నాం? అక్కడ ఉన్న ఫోర్స్ ఏంటి చెప్పండి? మనం ఓవర్కమ్ చేయాల్సిన ఫోర్స్ బుక్ వెయిట్. సో the force or resistance to overcome by machine. This is load. అర్థమైంది కదా మీ అందరికీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సీసా తెలుసు కదా మనకి, పార్క్స్లో ఉంటుంది. ఈ సీసా దగ్గర చూడండి, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 kg ఉంది ఆబ్జెక్ట్. 10 kg ఆబ్జెక్ట్స్ మీన్స్ 100 న్యూటన్స్. సో నేను ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని నేను లిఫ్ట్ చేయాలి. కాబట్టి ఓవర్కమ్ చేయాల్సినటువంటి ఫోర్స్ ఎంత చెప్పండి? లోడ్ ఈక్వల్ టు 100 న్యూటన్స్. ఈ లోడ్ని ఓవర్కమ్ చేయాలంటే నేనేం చేయాలి చెప్పండి? ఫోర్స్ అప్లై చేయాలి. ఆ ఫోర్స్నే మనం ఏమంటున్నాం? ఎఫర్ట్. ద ఫోర్స్ అప్లై on the mission to overcome the load is called effort. The resistance or the force to overcome by the mission or through the mission is called load. Clear? Confusion లేదు కదా, చాలా ఈజీ. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ సో మనకి ఇప్పుడు మిషన్ అంటే డెఫినేషన్ తెలుస్తుంది, అలాగే లోడ్ అంటే అర్థమైంది. లోడ్ అంటే ద ఫోర్స్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మిషన్. ఓకే, నౌ సో దిస్ ఈజ్ ఎఫర్ట్. ఓకే, దిస్ ఈజ్ లోడ్. ఓకే, దిస్ ఈజ్ ఎఫర్ట్, దిస్ ఈజ్ లోడ్. దిస్ ఈజ్ ఫల్క్రమ్ తెలుసు కదా. ఫల్క్రమ్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్. దట్ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ పైవోట్.
ఫిక్స్డ్ పాయింట్ పైవోట్. చూడండి, మనందరికీ లాస్ట్ లెసన్ ఐడియా ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్లో ఏం నేర్చుకున్నాం చెప్పండి? సమ్ ఆఫ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0 ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈక్వల్ టు క్లాక్ వైజ్ మూమెంట్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రొటేషనల్ ఈక్విలిబ్రియం. అంటే ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వకుండా ఈక్విలిబ్రియంలో ఉందనుకోండి, ఎప్పుడు ఉంటుందంటే అది క్లాక్ వైజ్ మూమెంట్స్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ కలిసి ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయినప్పుడు, ఈక్వల్ అయినప్పుడు, లేదంటే రెండిటి సమ్ 0 అయినప్పుడు. ఈ రెండిటి సమ్ 0 ఎందుకు అవుతుందంటే క్లాక్ వైజ్ మనం నెగిటివ్ తీసుకుంటే యాంటీ క్లాక్ పాజిటివ్ తీసుకుంటాం. కాబట్టి ఒకవేళ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈక్వల్ అనుకోండి, ఒకటి ప్లస్ రెండోది మైనస్, ఈక్వల్ అండ్ మైనస్, సో అల్టిమేట్లీ దే విల్ గెట్ క్యాన్సిల్, యూ విల్ గెట్ ద రిజల్ట్. ఓకే సార్, లెట్ కమ్ టు ద పాయింట్ ఎఫర్ట్ ఫల్క్రమ్ లోడ్. ఓకే, సో ఫల్క్రమ్ నుంచి ఎఫర్ట్కు మధ్య ఉండే డిస్టెన్స్ని ఏమంటారంటే ఎఫర్ట్ ఆర్. ద డిస్టెన్స్ బిట్వీన్ fulcrum and effort. So in the same way load arm ఏమవుతుంది చెప్పండి? load arm equal to distance between fulcrum and load కదా. this is effort arm, this is load arm, this is effort arm, this is load arm. Clear? So ఎఫర్ట్ ఆర్మ్ లోడ్ ఆర్మ్ ఎప్పుడు ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎఫర్ట్ ఆర్మ్ లోడ్ ఆర్మ్ ఈక్వల్గా ఉంటే ఏం జరుగుతుంది? ఎఫర్ట్ ఆర్మ్ లోడ్ ఆర్మ్ కంటే ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది? అలాగే ఎఫర్ట్ ఆర్మ్ లోడ్ ఆర్మ్ కంటే తక్కువ ఉంటే ఏం జరుగుతుంది? మనకి ఎలాంటి అడ్వాంటేజ్ వస్తాయి ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ సింపుల్ మిషన్. ఓకే, మీకు లోడ్ ఎఫర్ట్ ఆర్మ్, అలాగే లోడ్ ఆర్మ్, ఫల్క్రమ్ ఇవన్నీ చూపించడానికి ఒక చిన్నపాటి సింపుల్ మిషన్ నేను కన్స్ట్రక్ట్ చేశాను. ఓకేనా? క్లియర్? మార్క్ చేసుకున్నాను. చూడండి అమ్మా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫల్క్రమ్ని తీసుకున్నాను. ఫల్క్రమ్ నేను న్యూమరికల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఇక్కడ లోడ్ 100, very sorry, this is effort 100 newtons. Effort 100 Newton. So you are applying 100 Newton force on the machine. Okay, here you have to overcome the weight of the object which is 100 newtons. Okay, so this is force, this is nothing but pivot. So tell me the angle is 90 degree. So pivot నుంచి పర్పెండిక్యులర్ ఫోర్స్కి ఉండే డిస్టెన్స్నే మనం ఏమంటాం అంటే ఆర్మ్ అంటాం. చెప్పండి, ఇప్పుడు పర్పెండిక్యులర్ ఫోర్స్ ఒక పైవోటెడ్ ఆబ్జెక్ట్ మీద కానీ యాక్ట్ అయితే మనకి ఏం క్రియేట్ అవుతుంది చెప్పండి? మొమెంట్ ఆఫ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది కదా. నేర్చుకున్నావా లేదా? సో ఈ ఎఫర్ట్ వల్ల మీకు ఏ మొమెంటం క్రియేట్ అవుతుంది చెప్పండి? క్లాక్ వైజ్. ఎఫర్ట్ వల్ల మీకు దిస్ ఈజ్ ఓకే యాంటీ క్లాక్ వైజ్ కదా. యాంటీ క్లాక్ వైజ్ moment, anti-clockwise moment or moment of force, anti-clockwise moment of force, that is effort into what is this? Effort arm kada. సో ఫోర్స్ని మీరు పర్పెండిక్యులర్ డిస్టెన్స్తో మల్టిప్లై చేస్తే అది మొమెంట్ ఆఫ్ ఫోర్సే కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా మీకు. సో 100 ఇంటూ ఈ డిస్టెన్స్ 2 మీటర్స్, ఈ డిస్టెన్స్ 2 మీటర్స్ అంటే
పివోట్ ఎక్కడుంది చెప్పండి, ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్లో ఉంది. సో 100 ఇంటూ 2 200 న్యూటన్ మీటర్. ఇంతవరకు అర్థమైంది కదా మీ అందరికీ. సో 200 న్యూటన్ మీటర్. అలాగే ఈ ఎఫర్ట్ వల్ల మీకు ఇది ఏ మూమెంట్ జనరేట్ అవుతుంది చెప్పండి ఈ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. మరి లోడ్ సైడ్కి చూద్దామా. లోడ్ సైడ్ జాగ్రత్తగా చూస్తే ఎంఓఎఫ్ ఆఫ్ లోడ్, ఎంఓఎఫ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ కూడా మూమెంట్ ఆఫ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది కదా, ఎందుకంటే పర్పెండిక్యులర్గా ఉందా లేదా, ఆర్మ్ ఉంది ఇక్కడ, లోడ్ ఆర్మ్. అలాగే వెయిట్ ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతుంది. సో ఇది చూడండి, ఇది మీకు క్లాక్ వైజ్ జనరేట్ చేస్తుంది కాబట్టి క్లాక్ వైజ్ ఎంఓఎఫ్, క్లాక్ వైజ్ ఎంఓఎఫ్ దట్ ఈజ్ 200 న్యూటన్ మీటర్. నెగిటివ్ కదా, నెగిటివ్. వై? బికాస్ క్లాక్ వైజ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ negative. So what will happen? So object ఇప్పుడు clockwise movement 200, యాంటీ clockwise movement -200. టోటల్గా మీకు ఏమొచ్చింది చెప్పండి, నెట్ ఎంఓఎఫ్ ఈక్వల్ టు 0. నెట్ ఎంఓఎఫ్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే మీరు 100 న్యూటన్స్ ఎఫర్ట్ పెడితే ఈ 100 న్యూటన్ ఎఫర్ట్ పైకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇక్కడ నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0. నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0 అయితే ఇది ఒక యూనిఫామ్ వెలాసిటీతో అంటే కదులుతుంది, కాకపోతే యాక్సలరేషన్ ఉంటుంది, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది. హయ్యర్ క్లాసెస్లో మీకు అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎంత స్పీడ్తో కిందకి వెళ్తుందో ఇది అంతే స్పీడ్తో. అంటే మీరు 100 న్యూటన్స్ లోడ్ని ఓవర్కమ్ చేయడానికి ఖచ్చితంగా 100 న్యూటన్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మరి ఇక్కడ మనకి ఈ మిషన్ మనకి ఏ విధంగా హెల్ప్ చేసింది సార్? ఈ మిషన్ మనకి ఏ విధంగా హెల్ప్ చేసిందంటే చూడండి, ఈ లోడ్ని మీరు, ఈ లోడ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఈ లోడ్ని మీరు మామూలుగా అయితే ఈ డైరెక్షన్లో ఉన్న లోడ్ని చూడండి, ఇప్పుడు ఇది లోడ్, ఈ డైరెక్షన్లో ఉన్న లోడ్ నేను పైకి లిఫ్ట్ చేయాలంటే నేను ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేయాలి? అప్వర్డ్ కదా. ఈ లోడ్ నేను పైకి తీసుకెళ్ళాను, చెయ్యిని చూడండి నేను పైకి లాగుతున్నాను, అప్వర్డ్ ఫోర్స్. కానీ ఇక్కడ చూడండి, ఈ మిషన్ ఉపయోగించి నేను డౌన్వర్డ్లో ఉన్న ఫోర్స్ని పైకి లేపడానికి నేను అప్వర్డ్ ఫోర్స్ అప్లై చేశాను. కానీ ఇక్కడ చూడండి, దీన్ని అప్లై చేయడానికి నేను ఫోర్స్ కూడా నేను ఇటువైపు ఎఫర్ట్ కూడా డౌన్వర్డ్. అర్థమవుతుందా? ఏది ఈజీ చెప్పండి? ఇలా పట్టుకొని ఫోర్స్ అప్లై చేసి పైకి లేపటం ఈజీనా? ఇలా అంటే అది పైకి లెగుస్తుంది. చూడండి, ఫోర్స్ ఎఫర్ట్ లోడ్ ఏ డైరెక్షన్లో ఉందో ఎఫర్ట్ కూడా అదే డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం. విచిత్రంగా లోడ్ ఏమో పైకి వెళ్ళిపోతుంది, లోడ్ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైందంటే ఇది కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఏ విధమైన హెల్ప్ చేసిందంటే దిస్ మిషన్ యాక్ట్ యాజ్ డైరెక్షన్ చేంజర్. అర్థమవుతుంది కదా? సో నేను యాక్చువల్గా ఈ లోడ్ని మామూలు లిఫ్ట్ చేయాలంటే నేను ఇలా పైకి లిఫ్ట్ చేయాలి, కానీ నేను డైరెక్ట్గా లోడ్ ఏ డైరెక్షన్లో ఆ డైరెక్షన్లో నేను ఫోర్స్ అప్లై చేయడం ద్వారా ఈ లోడ్ పైకి లిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద మిషన్ ఈజ్ డైరెక్షన్ చేంజర్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూడండి. లోడ్ 100 న్యూటన్స్ అంటే నేను 100 న్యూటన్స్ వెయిట్ ఫోర్స్ని పైకి లిఫ్ట్ చేయాలంటే అది ఫోర్స్, దాని వెయిట్ ఫోర్స్ కిందకు ఉంది. నేను దీన్ని ఓవర్కమ్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మిషన్ బై అప్లయింగ్ ఎఫర్ట్. ఈసారి చూడండి, ఎఫర్ట్ ఆర్ 2 meters, లోడ్ ఆర్ 1 meter. ఓకే, ఎఫర్ట్ ఆర్ లోడ్ ఆర్. చెప్పండి, ఇదేమో ఎఫర్ట్ సైడ్
ఏ మూమెంట్ చెప్పండి? క్లాక్ వైజ్. ఎఫర్ట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో 100 into 2. దిస్ ఈజ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి క్లాక్ వైజ్ మూమెంట్ మైనస్ 100 into 1 ఈక్వల్ టు 0 అవుతుందా? నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఈసారి నేను ఎఫర్ట్ సైడ్ 100 into 2 తీసుకొచ్చాను. అలాగే ఇటువైపు ఈసారి ఏం చేశానంటే చూద్దాం, 200 న్యూటన్స్ లోడ్ని తీసుకొచ్చాను. ఇందాక కండిషన్లో మీకు ఈక్విలిబ్రియం రాలేదు, ఈసారి అందుకనే ఇటువైపు పెంచాను. ఏం జరుగుతుందో చూద్దాం. సో 100 into 2 minus 1 into 200 ఈక్వల్ టు 0. అంటే నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0 వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ని లిఫ్ట్ చేయగలదు. ఓకే, అంటే నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0, బట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ద యూనిఫామ్ వెలాసిటీ. కాబట్టి ఈసారి 100 న్యూటన్స్, ఎఫర్ట్ ఏమో 100 న్యూటన్స్, ఓకే, లోడ్ ఏమో 200 న్యూటన్స్. ఆశ్చర్యంగా 100 న్యూటన్ ఎఫర్ట్తో మనం డబల్ పని చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీకు మెకానికల్ అడ్వాంటేజ్ దొరికిందా లేదా? 100 అంటే మీరు మెకానికల్గా 100 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసి 200 న్యూటన్ ఫోర్స్ లిఫ్ట్ చేసి ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్. నాకు కొంతమందికి ఇంకా ఫీలింగ్ కొంచెం అర్థం కాదు, అందుకనే నేను ఇంకొక రివర్స్లో చేస్తాను చూడండి. ఈసారి అసలు ఇక్కడ లోడ్ ఎంతో నాకు తెలియదు. ఈసారి లోడ్ నాకు తెలియదు, ఎక్స్ అనుకోండి, లోడ్ నాకు తెలియదు, ఎక్స్ న్యూటన్స్. సో మీరు చెప్పండి, ఈ లోడ్ ఏదైతే ఉందో ఇది పైకి యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి చెప్పండి? మూవ్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి ఇన్ రొటేషనల్ ఈక్విలిబ్రియం ఆర్ నెట్ ఎంఓఎఫ్ షుడ్ బి 0 ఆర్ టోటల్ ఎంఓఎఫ్ షుడ్ బి 0 అని మళ్ళీ చెప్తున్నాను. నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0 అయినంత మాత్రాన ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళచ్చు. ఎలాగైతే లీనియర్ కేసెస్లో ఫోర్స్ కానీ నెట్ ఫోర్స్ 0 అయినా ఆబ్జెక్ట్ నెట్ ఫోర్స్ 0 అంటే యాక్సలరేషన్ 0, ఆబ్జెక్ట్ ఏమో యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తూ ఉంటుంది. మీరు కావాలంటే మనకు అక్కడ డైనమిక్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ ఉండేది ఫస్ట్ చాప్టర్లో, అక్కడ ఒకసారి రిఫర్ చేసుకోండి. అలాగే అక్కడ నేనేదో ఆలోచిస్తూ నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కానీ 0 అయితే ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వదు అని చెప్పాను. కాదు, ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది, కాకపోతే యూనిఫామ్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది. ఓకే, యూనిఫామ్ స్పీడ్తో రొటేట్ అవుతుంది. వెరీ సార్, ఎందుకంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా, యూనిఫామ్ స్పీడ్తో రొటేట్ అవుతుంది, నాట్ యూనిఫామ్ వెలాసిటీ. సో ఇది 100 న్యూటన్స్ ఇంటూ 2, దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో ప్లస్ దిస్ ఈజ్ క్లాక్ వైజ్ మూమెంట్. సో minus 1 into x should be equal to 0. 200 equal to x. సో x equal to 200 న్యూటన్స్. అంటే లోడ్ మనకి ఎంత వచ్చింది చెప్పండి? 200 న్యూటన్స్. అంటే మనం జస్ట్ 100 న్యూటన్స్ ఎఫర్ట్తో చూడండి, ఎఫర్ట్ ఏమో 100 న్యూటన్స్, లోడ్ అంటే మీరు ఎంత లోడ్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతున్నారంటే 200 న్యూటన్స్. సో ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది కదా, 100 న్యూటన్ల ఫోర్స్తో 200 న్యూటన్ ఫోర్స్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతున్నారు. కాబట్టి దీన్నే మెకానికల్ అడ్వాంటేజ్. దిస్ ఈజ్ మెకానికల్ అడ్వాంటేజ్ యు ఆర్ గెట్టింగ్, రైట్? అండ్ దిస్ థింగ్ ఈజ్ చూడండి, ఫోర్స్ మీరు మల్టిప్లై అయిపోయింది. అంటే మీరు 100 న్యూటన్లతో డబల్ ఫోర్స్ని అప్లై చేస్తున్నారు. అలాగే ఈసారి 0.5 పెట్టి చూడండి ఏం జరుగుతుందో. ఇంకొంచెం తగ్గించేసి 0.5 పెట్టారనుకోండి, 0.5 మీటర్స్. అప్పుడు ఏం జరుగుతుంది? 0.5 into 0.5, అలాగే అప్పుడు 200 equal to 0.5 into x
ఈసారి ఎంత వస్తుందంటే లోడ్ 200/0.5 400 వస్తుంది. ఈసారి మీకు ఫోర్స్ ఎంత ఇదే మిషన్ ఎంత ఫోర్స్ మల్టిప్లర్గా హెల్ప్ అవుతుంది 4 టైమ్స్. దీన్ని బట్టి మీకు ఒక తమాషా గమనించారనుకోండి, ఇందాక 2 మీటర్స్ 1 మీటర్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఎంత వచ్చింది అంటే ఎఫర్ట్ ఆర్మ్ కానీ 2 టైమ్స్ ఉందనుకోండి, ఎఫర్ట్ ఆర్మ్ 2 టైమ్స్ ఉంటే మెకానికల్ అడ్వాంటేజ్ కూడా 2 టైమ్స్, ఫోర్స్ కూడా 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. అలాగే అలా కాకుండా 0.5 ఉందనుకోండి, సో ఎఫర్ట్ ఆర్మ్ లోడ్ ఆర్మ్ కంటే 4 టైమ్స్ ఉంది, అప్పుడు మీకు మెకానికల్ అడ్వాంటేజ్ ఎన్ని టైమ్స్ వస్తుంది చెప్పండి? 4 టైమ్స్ వస్తుంది. ఒకవేళ ఇది 0.25 ఉందనుకోండి, మెకానికల్ అడ్వాంటేజ్ 8 టైమ్స్. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా నోట్ డౌన్ చేసుకుంటే, స్క్రీన్ షాట్ తీసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ కేసులో మీరు ఎఫర్ట్ ఆర్మ్ ఈక్వల్ టు లోడ్ ఆర్మ్. హియర్ నౌ ఎఫర్ట్. సెకండ్ కేస్ effort arm is greater than load arm, okay, which gives mechanical advantage. So can force multiplier. Okay, so ideal mechanical advantage equal to effort arm by load arm. Ideal mechanical advantage means expected mechanical advantage. చూడండి, ఇప్పుడు నేను ఒక మిషన్ కన్స్ట్రక్ట్ చేశాను, పివోట్ పెట్టేసి, ఇటేమో లోడ్ ఆర్మ్ 4 మీటర్స్ పెట్టాను, ఇటేమో లోడ్ ఆర్మ్ 2 మీటర్స్ పెట్టాను. నా ఎక్స్పెక్టేషన్ అంటే ఈ మిషన్ని నేను ఏ ఇంటెన్షన్తో కన్స్ట్రక్ట్ చేశానంటే ఎఫర్ట్ ఆర్మ్ 2 టైమ్స్ ఎక్కువ ఉంటుందంటే మెకానికల్ అడ్వాంటేజ్ 2 టైమ్స్ తీసుకురావాలని నేను కోరుకొని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఐడియల్ కేసులో ఎప్పుడు కూడా ఇది ఇలాగే పనిచేస్తుంది. ప్రాక్టికల్గా వేరే విషయాలు వస్తాయి. సో ఇంతవరకు అయితే మీకు అర్థమైంది. అలాగే ఈ మిషన్ ఎలా బిహేవ్ చేస్తుంది చెప్పండి? ఫోర్స్ మల్టిప్లయర్. సో ఎఫర్ట్ ఆర్మ్ ఎప్పుడు కూడా లోడ్ ఆర్మ్గా ఉంటే మిషన్ ఎలా పనిచేస్తుంది? ఫోర్స్ మల్టిప్లయర్, అంటే మీకు మెకానికల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఓకేనా? ఈసారి ఎఫర్ట్ ఆర్మ్ కంటే లోడ్ ఆర్మ్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. ఓకే, థర్డ్ కేస్. If load effort arm is less than load arm. Okay, ఈసారి ఎఫర్ట్ ఆర్మ్ 1 meter, load arm 2 meters. Okay, this is effort, this is load, this is effort, this is load. లోడ్ ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది, నేను పైకి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ మీరు గమనించారనుకోండి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మెకానికల్ అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉండదు కదా. మీరు ఇంత ఆబ్జెక్ట్ లిఫ్ట్ చేయాలంటే మీరు పెద్ద హ్యాండిల్తో ఆబ్జెక్ట్స్ని ఈజీగా లిఫ్ట్ చేస్తారు పెద్ద ఆర్మ్తో, లేదంటే స్మాల్ ఆర్మ్తో ఈజీగా లిఫ్ట్ చేస్తారంటే ఖచ్చితంగా మీకు ఎఫర్ట్ ఆర్మ్ ఎక్కువ ఉంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎఫర్ట్ ఆర్మ్ తక్కువ ఉంటుందంటే మెకానికల్ అడ్వాంటేజ్ లేదు. మరి ఎందుకు కన్స్ట్రక్ట్ చేసాం సార్ అంటే, ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేసాం అనేది దీనికి రీజన్ ఏంటంటే వెలాసిటీ మల్టిప్లయర్గా దీన్ని మనం వాడచ్చు. వెలాసిటీ మల్టిప్లయర్ చూద్దాం. ఒక సింప్లిఫైడ్ డయాగ్రామ్ గీసి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. అలాగే ఇక్కడే నేను వెలాసిటీ రేషియో కాన్సెప్ట్ కూడా ఇక్కడే డిఫైన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇది లోడ్, అంటే లోడ్ డౌన్వర్డ్ ఫోర్సే కదా లోడ్. అంటే నేను ఈసారి బాక్స్ లాగా చూపించట్లేదు. ఇది ఎఫర్ట్, ఇది ఎఫర్ట్. జాగ్రత్తగా చూడండి. ఈ ఎఫర్ట్ ఎప్పుడైతే ఈ ఎఫర్ట్ లోడ్ని లిఫ్ట్ చేయగలిగింది అనుకోండి, లిఫ్ట్ చేస్తే జాగ్రత్తగా మీరు గమనిస్తే ఉదాహరణకి ఎఫర్ట్ సైడ్ డిస్ప్లేస్మెంట్,
ఎప్పుడైతే మీరు ఫోర్స్ అప్లై చేస్తారో ఈ ఫల్క్రమ్ని బేస్ చేసుకుని ఈ ఆర్మ్ కిందకు వస్తుంది, అలాగే లోడ్ ఆర్మ్ పైకి లెగుస్తుంది. అంతేనా? మీరు చెప్పండి లోడ్ ఆర్మ్ ఎఫర్ట్ సైడ్ డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉంది, అవునా? ఎఫర్ట్ సైడ్ డిస్టెన్స్ మోర్, లోడ్ సైడ్ డిస్టెన్స్ లెస్. ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు ఒకటే టైంలో కదులుతున్నాయా, వేరే వేరే టైంలో కదులుతున్నాయా అంటే ఖచ్చితంగా ఒకటే టైంలో కదులుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్లు ఇస్తాను. ఇది ఒకవేళ 10 మీటర్స్ కదిలింది అనుకోండి, ఇది 2 మీటర్స్ మూవ్ అయింది అనుకోండి. ఖచ్చితంగా అయితే చెప్పగలరు కదా, ఇటైతే ఎక్కువ మూవ్ అయింది, ఇటైతే తక్కువ మూవ్ అయింది. ఓకే, ఇటైతే తక్కువ మూవ్ అయింది. వెరీ సారీ, ఏదో వెరీ సారీ, ఎగ్జాస్ట్ అయిపోయాను. క్లియర్, లిజన్ కేర్ఫుల్లీ. మళ్ళీ నేను ఒకసారి చెప్తాను చూడండి. మ్యాథమెటికల్గా కూడా ఎక్స్ప్లెనేషన్ అవసరం. సరే, నేను దీన్ని ఎడిట్ చేస్తాను. సరే, ఇలా చూడండి. ఇప్పుడు ఎఫర్ట్ ఆర్మ్ తక్కువ కదా, అదే కదా తీసుకోవాల్సింది. నేను రివర్స్లో చెప్పేసి వచ్చాను. లోడ్ ఆర్మ్ ఇది ఈసారి ఎఫర్ట్ అండ్ దిస్ ఈజ్ లోడ్. ఇప్పుడు ఎఫర్ట్ అప్లై చేయడం ద్వారా లోడ్ పైకి లిఫ్ట్ అయిందనుకోండి, ఇది డిస్ప్లేస్మెంట్. చెప్పండి, ఎటు సైడ్ మీకు డిస్ప్లేస్మెంట్ ఎక్కువ జనరేట్ అయిందంటే ఖచ్చితంగా లోడ్ సైడ్ ఎక్కువ డిస్టెన్స్, ఎఫర్ట్ సైడ్ తక్కువ డిస్టెన్స్. ఈ రెండు ఒకటే టైంలో కదా, ఇది ఎంత టైంలో కిందకు వస్తుందో ఇది అంతే టైంలో పైకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్స్ ఇస్తాను. 10 మీటర్స్ 1 సెకండ్, ఇక్కడ 20 మీటర్స్ 2 సెకండ్స్. సారీ, సేమ్ టైంలో కదా, ఇది ఏ టైంలో కిందకి అవుతుందో అది అదే టైంలో లిఫ్ట్ అవుతుంది. సో 10 మీటర్ 1 సెకండ్, 20 మీటర్ 1 సెకండ్. ఇది సెకండ్కి 10 మీటర్స్ లోడ్ మూవ్ అవుతుంటే, సరే ఐఎమ్ వెరీ సారీ, సెకండ్కి 10 సెంటీమీటర్స్ ఎఫర్ట్ మూవ్ అవుతుంటే సెకండ్కి లోడ్ 20 సెంటీమీటర్స్ 20 మీటర్స్ మూవ్ అవుతుంది. చెప్పండి, ఎవరి స్పీడ్ ఎక్కువ? చెప్పండి, ఎవరి స్పీడ్ ఎక్కువ? లోడ్ స్పీడ్ ఎక్కువ. సో ఇక్కడ ఎఫర్ట్ స్పీడ్ ఈజ్ లెస్ దాన్ లోడ్ స్పీడ్. అంటే ఎఫర్ట్కి మీరు కొంచెం స్పీడ్ ఇస్తే లోడ్ ఏమో ఎక్కువ స్పీడ్తో మూవ్ అవుతుంది, కాబట్టి దీన్ని వెలాసిటీ మల్టిప్లయర్ అంటారు. మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడాలంటే సిజర్ ఉంటుంది, సిజర్. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మిషన్. కాబట్టి ఎఫర్ట్ ఆర్మ్ ఈక్వల్ టు లోడ్ ఆర్మ్ అయితే డైరెక్షనల్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా, డైరెక్షనల్ అడ్వాంటేజ్. అలాగే ఎఫర్ట్ ఆర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ లోడ్ ఆర్మ్. ఎఫర్ట్ ఆర్మ్ బాగా ఎక్కువ ఉందనుకోండి, వస్తువుల్ని బాగా ఎక్కువ ఉందనుకోండి, వస్తువుల్ని బాగా లిఫ్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే ఎఫర్ట్ ఆర్మ్ అనేది లోడ్ ఆర్మ్ కంటే తక్కువ ఉందనుకోండి, వెలాసిటీ మల్టిప్లయర్. అర్థమైంది కదా? చూడండి, ఇది మన హ్యాండ్ కూడా, మన హ్యాండ్ చూసారనుకోండి, ఇది ఫల్క్రమ్, ఇది తక్కువ ఉంటుంది, లోడ్ వైపు లెంత్, లోడ్ ఆర్మ్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల చూసారా, మనం ఇక్కడ కొంచెం కదిలిస్తే ఈ చెయ్యి ఎక్కువ స్వింగ్ అవుతుంది, ఈ కొంచానికే చెయ్యి ఎక్కువ స్వింగ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిషన్స్ అండ్ దెయిర్ అడ్వాంటేజెస్. సో మనం ఏమేమి నేర్చుకుంటే ఫంక్షన్స్ ఆఫ్ ద మిషన్, లోడ్, ఎఫర్ట్, అలాగే మెకానికల్ అడ్వాంటేజ్ ఏ కండిషన్లో వస్తుంది చెప్పండి? ఎఫర్ట్ ఆర్మ్ లోడ్ ఆర్మ్ కంటే ఎక్కువ ఉంటే మెకానికల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఓకేనా?